ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటించారు. పుష్కర ఏర్పాట్ల మీద ఆయన సమీక్ష చేశారు. నిజానికి ఆయన పర్యాటక శాఖ మంత్రి కాదు, పోనీ ఆయన దేవాదాయ శాఖ మంత్రి అస్సలు కాదు. అయినప్పటికీ కూడా తనకు సంబంధం లేనటువంటి శాఖల వ్యవహారాల్లో, ఆయా శాఖలకు సంబంధించినటువంటి విషయాల్లో, పుష్కరాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లపై ఆయన సమీక్ష చేశారు. ఓకే, ఆయన అన్ని శాఖల విషయాల్లో కూడా అంతే శ్రద్ధ చూపుతారు కాబట్టి ఈ విషయంలో కూడా ఆయన ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు అని అనుకుంటే ఎవరూ పెద్ద అభ్యంతరం పెట్టడానికి వీలుండదు. కానీ ఆయన తన శాఖకు సంబంధించినటువంటి విషయాల్లో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కనిపిస్తుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల విషయాల్లో అనేక సమస్యలు పేరుకుపోతున్నాయి. అంతెందుకు, ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే గడిచిన వారం రోజుల్లో 3 చోట్ల ఉపాధి హామీ పథకం కూలీలు ఆందోళనకు పూనుకున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ, పిఠాపురం మండలం, అదేవిధంగా తాజాగా ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులాపల్లి. ఇలా వివిధ గ్రామాలకు సంబంధించిన ఉపాధి కూలీలు తమకు పనులు కల్పించండి అంటూ రోడ్డెక్కారు. ప్రభుత్వ కార్యాలయాల ముందు బైఠాయించారు, నిరసనలు తెలిపారు. ప్రభుత్వ తీరు మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ? పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో. అంటే పిఠాపురంలో ఉపాధి హామీ పనుల కోసం కూలీలు అంతగా ఆందోళన చెందుతున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకం తీరు ఎట్లా ఉందో మనందరికీ అర్థమవుతుంది. ఇటీవలే కాకినాడ రూరల్ మండలం చీడిగలో కేవలం ఫేస్ రికగ్నిషన్ పేరుతో, ఆ యాప్ పేరుతో ఎన్రోల్మెంట్ కోసం అంటూ కూలీలను రోడ్డెక్కించి లారీ గుద్దేయడంతో అక్కడికక్కడే 5 ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి అనేక వ్యవహారాలు సొంత శాఖలో జరుగుతుంటే సొంత నియోజకవర్గ వాసులే గగ్గోలు పెట్టి రోడ్డెక్కి ఆందోళనకు పూనుకుంటుంటే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది? పోనీ వాళ్ళు ఏమైనా రాజకీయ కారణాలతో కూలీలు రోడ్డెక్కారా? తమ సమస్యలు పరిష్కరించమని పొట్ట కొట్టొద్దని ఆందోళన చేస్తుంటే పరిష్కరించడానికి ఆ ఉప ముఖ్యమంత్రికి ఎందుకు నామోషి? తన సొంత నియోజకవర్గం మీదే ఎందుకు నిర్లక్ష్యం? ఉపాధి కూలీల సమస్యలు పేరుకుపోతుంటే ఎందుకు అలసత్వం? వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సినటువంటి నాయకుడు దాన్ని గాలికి వదిలేసి ఇంకెక్కడో ఏదో ఉద్ధరిస్తున్నాం, ఇంకెక్కడో ఏదో చేస్తున్నాం అంటే ఎలా ఉంటుంది? ఇంట్లో ఏగల మోత, బయట పల్లకి మోత అనేటువంటి చందాన పవన్ కళ్యాణ్ వ్యవహారం ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. సొంత నియోజకవర్గంలో ఏ పనులు సాగక ప్రజలు అవస్థలు పడుతుంటే, వాళ్ళు నిరసనలతో హోరెత్తిస్తుంటే అక్కడ మాత్రం ఏ విధంగానూ స్పందన లేకుండా ఇంకెక్కడో ఏదో సాధిస్తున్నాం, ఇంకేదో ఉద్ధరించే ప్రయత్నంలో ఉన్నాం అనేటువంటి ప్రయత్నం చేయడం చాలా విచిత్రంగా కనిపిస్తుంది. పర్యాటక శాఖ మంత్రి కాకపోయినా ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా గోదావరి కాలుష్య నివారణ ప్రయత్నం చెయ్యాలి. అది ఆయన బాధ్యత. గోదావరి కాలుష్య నివారణ ఎంత బాధ్యతో బంగాళాఖాతంలో సముద్ర జలాలు కలుషితం కాకుండా నివారించడం కూడా ఆయనదే బాధ్యత. పర్యావరణ శాఖ మంత్రిగా సముద్ర జలాల్లో కాలుష్య కారకాలని అరికడతాం అని ఆయన మాట ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన మాటే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది అక్టోబర్లో ఉప్పాడలో పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. 3 రోజుల్లో మళ్ళీ వచ్చి సముద్రంలో కాలుష్యాన్ని పరిశీలించి కాలుష్య కారకాలన్నింటినీ అడ్డుకుంటాం, స్వయంగా పవన్ కళ్యాణ్ మాట. మరి ఏమైంది? అక్టోబర్ నుంచి ఇప్పుడు మళ్ళీ జూన్ వస్తుంటే ఇన్ని నెలల పాటు ఆయన ఏం చేస్తున్నట్టు? 3 రోజుల్లో వస్తానని చెప్పినటువంటి నాయకుడు ఇప్పటి వరకు దిక్కు మొక్కు లేకపోతే ఉప్పాడవాసులు ఏమనుకోవాలా? మత్స్యకారులు రోడ్డెక్కి ఆందోళన చేసిన తర్వాత ఆ గ్రామానికి వెళ్ళినటువంటి నాయకుడు, అక్కడ వాళ్ళ ఓట్లతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోతే దాన్ని ఎలా చూడాలా? గోదావరి కాలుష్య నివారణ కోసం ఆయన శ్రమించడం ఎవరు తప్పుపట్టరు. కానీ మరి తన సొంత నియోజకవర్గ వాసులు సముద్ర జలాల కలుషితం కారణంగా మత్స్య సంపద అంతా నాశనం అయిపోతే ఉపాధి లేక ఉసూరుమంటున్నాం అని కలత చెందుతున్నటువంటి వేళ వాళ్ళ పట్ల కనికరం ఎందుకు లేదు?
వాళ్ళని ఆదుకోవాలన్న సోయి ఎందుకు కలగదు? ఇలాంటి అనేక ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి కారణమవుతుంది. ఆయన తొలుత తన శాఖలకు సంబంధించి, తన నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అడ్రస్ చేయడం, కనీసం వాళ్ళకి ఒక ఊరట కల్పించే దిశలో అడుగులేయడం, ఇదంతా బాధ్యతగా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆయనకు తీరుకుండి అవకాశం ఉండి అన్ని వ్యవహారాలు చక్కదిద్ది అన్ని చోట్ల సమస్యలు పరిష్కరించే చొరవ చూపితే దాన్ని జనం హర్షిస్తారు. అంతే తప్ప ముందు తన గూట్లో పూర్తిగా పేరుకుపోతుంటే, దుర్గంధం వస్తుంటే అక్కడేమో పూర్తిగా కప్పిపుచ్చేసి ఇంకేదో సాధిస్తున్నాను అనేటువంటి కలరింగ్ ఇస్తే జనాలు ఏ మాత్రం హర్షించే అవకాశం ఉండదు, దాన్ని ఆస్వాదించే ఛాన్స్ ఉండదు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తెరగాలి. ఒక ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల మంత్రిగా తన సొంత శాఖల విషయంలో, తన సొంత నియోజకవర్గం విషయంలో ఆయన శ్రద్ధ పెట్టడం చాలా చాలా అవసరమని ఈ పరిణామాలన్నీ చాటుతున్నాయి. లేదంటే ఆయన దానికి ప్రతిఫలం చెల్లించక తప్పని పరిస్థితి వస్తుందన్నది నిస్సందేహం.